మీరు మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో ఆయనతో అనుకూలమైన జీవితాన్ని మీరు జీవించాలి. ఆయనకు అనుకూలంగా బ్రతకాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? వైవిధ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మేక్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. ఎవరైతే జీవితంలో డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటారో దేవుని పిల్లలుగా, వారు తప్పకుండా దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క అద్భుతమైన చిత్తములో బ్రతికేవారుగా వారు మార్చబడతారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏం అలవాటు చేసుకోవాలి? డిఫరెంట్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. వాక్యాన్ని మీరు గమనిస్తే సమూయేలు విచిత్రపు అంగీ వేసుకునేవాడు. తల్లి ప్రత్యేకంగా అల్లి తీసుకొచ్చిన అంగీ వేసుకొని ప్రత్యేకంగా బ్రతికాడు గనుక సమూయేలు దేవుని మాటను విన్నాడు. అలాగే మీరు గమనించండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో ప్రత్యేకంగా జీవించారు గనక దేవుని ప్రత్యక్షతను వారు చూశారు. దానియేలుతో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగో మీరు గమనించండి, అందరూ తిన్న ఆహారం వారు తినలేదు. వారు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్లో బ్రతికారు. ఈ రోజున చాలామంది కాంప్రమైజ్ అవుతున్నారు. సమాజానికి, అలాగే అలవాట్లకు, అలాగే ఈ లోక పోకడలకు, చాలామంది ఈ లోకంలో ఉన్న సాంప్రదాయాలకు, ఈ లోకంలో ఉన్న విధి విధానాలకు చాలామంది కాంప్రమైజ్ అవుతున్నారు. తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునికి అనుకూలమైన పద్ధతిలో, దేవునికి అనుకూలమైన జీవితాన్ని, దేవునికి అనుకూలమైన ఆశీర్వాదకరమైన మన బ్రతుకును మనం బ్రతకగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక ఉన్నత స్థాయిలో మనం నిలబెడుతూ ఈ లోకములో పడకుండా, ఈ లోకములో చెడకుండా ఆయన రాకడలో నిలబడేటట్లుగా మనల్ని అందరినీ సిద్ధపరుస్తాడు.